తోటి కార్యక్రమానికి స్వాగతం. తత్వపీఠం వ్యవస్థాపక అధిపతులు జాతక జీవిత సమస్యల పరిహార పరిష్కార ప్రావీణ్యులు అలాగే రామశివ చైతన్యం గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఎన్నో విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ముందుగా ఈ హరిహర శక్తి కోటి కార్యక్రమం దాని గురించి వివరించండి. శ్రీతత్వం, జయతత్వం, జ్ఞానతత్వం జ్ఞానయోగి టీవీ వీక్షకులందరికీ కూడా నా ప్రత్యేక నమస్సుమాంజలి. ముఖ్యంగా ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమ విశేషాలకు ముందుగా ఈ రోజుతో 2015 క్యాలెండర్ అయిపోతుంది. మనతో పాటు సంవత్సరం పాటు మన ఇంట్లోనో మన ఇంటి ద్వారం పక్కనో గాలికి రెపరెపలాడుతూ కొట్టుకున్నటువంటి ఈ యొక్క క్యాలెండరు గృహిణుల యొక్క బొట్టు బిళ్ళల్ని జాగ్రత్తగా దాచిపెడుతున్నటువంటి క్యాలెండరు, పిల్లల యొక్క గుండు సూదులను జాగ్రత్తగా అంటిపెట్టుకున్నటువంటి క్యాలెండరు, మన యొక్క ఇంట్లో యజమానులు పెద్దలు రోజు నెలసరి లెక్కలు పెన్నుతో వేయబడినటువంటి క్యాలెండరు ఈ రోజుతో జరిగిపోతుంది. ఇంకొక మరో 15 గంటల్లో సుమారుగా ఈ క్యాలెండర్తో మన యొక్క అవినావ సంబంధం తెగిపోతుంది. ప్రతిరోజు కూడా ఎంతోమంది తన యొక్క ఈ సంవత్సర కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు లంచాలు ఇక ఈ సంవత్సరంతో నుంచి ఇక మానేసేయాలి, కొత్త సంవత్సరం నుంచి చాలా జాగ్రత్తగా మంచిగా ఉండాలని, దురలవాట్లు చెడు వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి ఇప్పటితో ఇక నేను అన్ని అలవాట్లు మానేయాలని ఇలా అనుకోవడాలు తప్ప వాటిని ఆచరణలో పెట్టడం జరగదు. ఇక్కడ మన యొక్క ఆలోచనలు లేదంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఆలోచనల్లో బలం లేదా, మనలో బలం లేదా? క్యాలెండర్లు ఎన్నో మారుతుంటాయి, సంవత్సరాలు ఎన్నో మారుతుంటాయి, కానీ మనలో సరే మార్పు ఎక్కడ? మనలో మార్పు ఎప్పుడు రావాలి? మనం అనుకునేటటువంటి ఏదైతే కొన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరం నుంచి చాలా జాగ్రత్త చేసుకుందాం, వెళ్దాం, ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుందాం అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో ఆ ప్రణాళికలో ఒక నమ్మకం ఉందా, బలం ఉందా అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఆలోచించడం తప్పు కాదు, దాన్ని ఆచరించే విధంగా వెళ్ళకపోవడమే తప్పు. కాబట్టి సాధించాల్సింది, శోధించాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని నిరంతరం కూడా పూర్తి బలమైన నమ్మకంతో ప్రయాణం సాగించాలి. కాబట్టి మరో 15 గంటల్లో క్యాలెండర్ మారబోతుంది. ఈ 2016లోనైనా సరే బలంగా అనుకోండి, జరగాల్సింది ఏదైతే మీ యొక్క మంచి కోరికలు ఉన్నాయో అవి బలంగా అనుకోండి. ఎటువంటి అలవాట్లు ఉన్నా సరే ఈ రోజుతో ఈ క్షణంతో పూర్తిగా పోవాలని కోరుకోండి. నేడు మన యొక్క హైందవ సంప్రదాయంలో, మన యొక్క సంస్కృతి సంప్రదాయాలలో పండుగలు ఒక విశేషమైనటువంటి ఆధారంతో కూడుకుని ఉన్నాయి. నేడు ఇంగ్లీష్ పాశ్చాత్య పోకడలతో రోజుకొక దినం, ఈరోజు 31వ తారీఖు కాబట్టి తాగుబోతుల దినమట. ఇది కొత్తగా పెట్టుకున్నటువంటిది మన యొక్క సంస్కృతిలో. ఈ యువత, కొంతమంది యువత ఇలాంటి అలవాట్లకు, ఇలాంటి దురలవాట్లకు, ఇలాంటి రోజులకు ప్రాధాన్యత ఇవ్వటం కాకుండా మన సంస్కృతిలో ఒక సంక్రాంతి ఎలా వచ్చింది, ఒక విజయదశమి ఎలా వచ్చింది, ఒక ఉగాది ఎలా వచ్చింది, ఒక దీపావళి ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటివి. ఆ దినాలు, ఈ దినాలు ఇవన్నీ కూడా పాశ్చాత్య పోకడలతో ప్రతిరోజుకు ఒక ప్రత్యేక దినం అంటూ, ఈరోజు ఒక 31వ తారీఖు తాగుబోతుల దినం అంటూ ఇలాంటివి ఏదో కొత్తగా ఇంగ్లీష్ సంస్కృతికి, దురలవాట్లు కలిగినటువంటి సంస్కృతికి అలవాటు పడుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క 2016లో కొత్త సంవత్సరంలో కొత్త క్యాలెండర్ మారుతుంది కాబట్టి మీరు అనుకునే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా అనుకోండి. మీరు ఏదైతే చేయదలుచుకున్నారో దాన్ని పూర్తి విశ్వాసంతో చేయండి, పూర్తి నమ్మకంతో చేయండి. తప్పకుండా విజయవంతమైనటువంటి మార్గం వైపు తప్పకుండా వెళ్తారు. మీరు చేసేటటువంటి మీ పనుల్లో ఇతరులకు కష్టం కానీ, ఇతరులకు ఇబ్బందులు కానీ, ఇతరులకు నష్టం కానీ కలిగించుకోకుండా బ్రతకండి. ఈ యొక్క మనది మాత్రమే, ఇన్ని వేల జీవరాశుల్లో మనది మాత్రమే, ఒక మనిషి జీవితం మాత్రమే ప్రత్యేకమైనది. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి మనిషి పూర్తిగా కూడా ఇతరులకు ఎటువంటి హాని లేకుండా జీవించాలి. కాబట్టి క్యాలెండర్ మారుతుంది, 2016 వస్తుంది.
ఈ నూతన ఆంగ్ల సంవత్సరాదిలో మీరు కూడా మార్పులు రావాలని కోరుకుంటూ అడ్వాన్స్గా లేకపోతే ముందుగా ప్రత్యేక ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఇక ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమానికి విషయానికి వస్తే ఎంతో ఉన్నతంగా తత్వపీఠం ఎంతో మహోన్నతమైనటువంటి ఘనకార్యంగా ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకునే విధంగా సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమంలో పాలు పంచుకోండి. విద్యలోను, ఉద్యోగంలోను, వివాహంలోను, విదేశీయానంలోను, ఉన్నత విద్యల్లోనూ, అనారోగ్య సమస్యలతోనూ, సంతాన యోగ్యతలోనూ ఇబ్బందులు పడేవారు, సాంసారిక జీవితంతో కలతలతో ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమంలో పాలు పంచుకోండి. మనశ్శాంతి కావాలనుకునేవారు, హరిహర శక్తి దేవతల యొక్క ఈ యొక్క త్రిశక్తి దేవతల అనుగ్రహం పొందాలనుకునేవారు కూడా ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమంలో పాలు పంచుకోండి. కోటి నామాలు రాయవలసిన అవసరం లేదు. సుమారుగా 3600 నామాలు, రోజుకొక గంట సేపు కూర్చున్న పూర్తిగా పుస్తకం మొత్తం పూర్తయిపోతుంది. కాబట్టి ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమంలో విష్ణువుకు 1200 నామాలు, శివుడికి 1200 నామాలు, అమ్మవారికి 1200 నామాలు చొప్పున 3600 నామాలు బాక్సులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గడుల్లో మీరు ఆ యొక్క పంచాక్షరి, అష్టాక్షరి, శక్తి అక్షరాన్ని ఈ యొక్క నామాలను రాస్తే చాలు. ఈ యొక్క కలియుగంలో మనం రాసేటటువంటి, మనం జపించేటటువంటి ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. ఎవరో అర్చకులు జపం చేస్తేనో, ఎవరో మన కోసం నవగ్రహాలకు పూజలు చేస్తానో కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనలో మనకు మార్పులు రావాలి. మన జీవితంలో మన సమస్యల నుండి మనమే విముక్తులను పొందాలి. కాబట్టి నీలో బలమైనటువంటి వాక్శుద్ధి ఉంటుంది, నీలో బలమైనటువంటి రాత ఉంది. కాబట్టి ఆ యొక్క నామాలను రాసే విధంగా మీ యొక్క సమస్యలు వెడలే విధంగా మీరు ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమంలో పాల్పంచుకోండి. ప్రత్యేకంగా మీరు రాసినటువంటి ఈ యొక్క నామాలను, ఈ యొక్క పుస్తకాలను మేము తత్వపీఠం ఆశ్రమంలో నిర్మించేటటువంటి శ్రీచక్ర నక్షత్ర రాశుల నవగ్రహ దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయటం జరుగుతుంది. మరియు జనవరి 2016 నుండి నవంబర్ 2016 16వ తారీఖు వరకు కూడా మీకోసం నవయాగాలలో ఒక యాగాన్ని మీ యొక్క సమస్య నివారణార్థం, పరిహారార్థం చేయటం జరుగుతుంది. కాబట్టి సామాన్య రుసుముగా 351 రూపాయలు గురుదక్షిణగా స్వీకరించి ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ప్రతినిత్యము కూడా 9 మంది పృచ్ఛకులు, 9 మంది పండితులు, 9 మంది పూజారుల చేత మీకు ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు కూడా మీ సమస్యలు పోయే విధంగా, మీ సమస్యలను విముక్తి పొందే విధంగా ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమం ప్రారంభమైంది. తప్పకుండా మీ సమస్యలు అన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి. మీరు రాసినటువంటి నామాలను ఈ యొక్క అద్భుతమైనటువంటి మనం జన్మించినటువంటి నక్షత్ర దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుద్ది. తప్పకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ, మీరు ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమం పుస్తకాలను ప్రతి ఏరియాలోనూ అందుబాటులో ఉంటాయి, తప్పకుండా స్వీకరించండి. గురుగారు మనకి కాలర్ వెయిట్ చేస్తున్నారండి, విజయవాడ నుంచి మాలతి గారు. నమస్తే అండి మాలతి గారు. నమస్తే అండి. హరిహర శక్తి కోటి కార్యక్రమం అలాగే ఈ నామాలకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే గురువు గారిని అడగండి. అదేనండి, ఇప్పుడు మా చెప్పచ్చా? చెప్పండి అమ్మా. అది మా అత్తగారి పై సంవత్సరం అవలేదనమాట, నేను రాయచ్చా రాయకూడదా అని. ఇక్కడ మీకు ఏదైతే అంటూ ముట్టు ఇలాంటివి ఏవైతే ఉంటాయో, లేదా ఇతరిత్ర ఇంకేమైనా సరే సంవత్సరికాలు ఇలాంటివి అంటూ ఏమైనా ఉంటాయో, మన కుటుంబంలో మన ఇంటి పేరును కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం 32 రోజులను విడిచి ఆ తర్వాత ఎప్పుడైనా రాయవచ్చు. కాబట్టి నెలమాసికం పూర్తయిపోయిన తర్వాత ఎవరైనా రాయవచ్చు, సంవత్సరికం కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఎటువంటి శుద్ధం, ఇప్పుడు నెలసరులు లాంటివి కానీ ఆడవారికి ఒక 5 రోజులు ఉండేటటువంటి కేటాయించి సమయాన్ని కానీ ఆ 5 రోజులు పూర్తి చేస్తే చాలు. ఇతరిత్ర కుటుంబంలో ఎవరైనా సరే కాలం చేసిన వారు ఉంటే వారి కోసం మన ఇంటి పేరును కలిగిన వారైతే గనక 32 రోజులను విడిచి వ్రాయవచ్చు. ఇతరిత్ర దూరపు బంధువులు అయితే గనక 14 రోజులు దాటిన తర్వాత నుంచి కూడా మరలా మనం తిరిగి ప్రారంభించవచ్చు. అయితే మన కుటుంబంలో ఎవరైనా ఈ అంటే ఇబ్బందులు ఉన్న సమయంలో మన ఇంటి పేరుతో కలిగిన వాళ్ళు ఎవరైనా ఆ రోజుల్లో మన తరపున అవి నామాలు రాయొచ్చు అంటారా? ఇక్కడ
ఎవరి కోసం ఎవరైనా ఒక మంచి కార్యక్రమాన్ని మరలా సగం ఒకవేళ ఆగిపోయి ఉంటే పూర్తి చేయొచ్చు. కానీ సుమారుగా కొద్ది రోజులు టైం ఉండేటటువంటి ఆ సమయాలలో తిరిగి మరలా మనమే ప్రారంభించుకుంటే మనకే బలంగా ఉంటుంది. కాబట్టి ఇతరుల మీద ఆధారపడటం కంటే కూడా ఇక్కడ ఒక బిడ్డ తల్లి కడుపులో పెరగటానికి కూడా లేకపోతే తల్లి కడుపులో పడటానికి కూడా మధ్యవర్తి, నాన్న అనే మధ్యవర్తి కావాలి. కాబట్టి మన జీవితాలన్నీ కూడా మధ్యవర్తి లేని మనిషి జీవితాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రతిదానికి కూడా మధ్యవర్తులు ఉండేటటువంటి జీవితాలు. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యాల్లో కూడా ఎందుకు మధ్యవర్తి? కాబట్టి మనమే పూర్తి చేస్తే అయిపోతుంది కదా. కాబట్టి ఎందుకు మధ్యలో బ్రోకర్సు? మనం మంచి కార్యక్రమంలో మనమే పాలు పంచుకుందాం. కొన్ని రోజులు విడిస్తే చాలు, మరలా తిరిగి ప్రారంభించవచ్చు. ఓకే గురుగారు, ఇంకో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. హరిహర శక్తి కోటి కార్యక్రమానికి సంబంధించి నామాలు రాసే విధానానికి సంబంధించి ఏమన్నా అనుమానాలు ఉంటే అడగండి. సరేనమ్మా, మాట్లాడండి గురుగారితో. అమ్మ నమస్కారం, చెప్పండి. హలో, నమస్తే అండి. అమ్మ నమస్కారం. ఇప్పుడు ఇది హరిహర శక్తి కోటి పుస్తకం ఉంది. అమ్మ అది 1వ పేజీ నుంచి స్టార్ట్ చేసినా, లేకపోతే హరికి ఒక పేజీ, హరుడికి ఒక పేజీ, శక్తికి ఒక పేజీ రాయాలా రోజుకి? అమ్మ మీరు చెప్పినటువంటి సందేహం అర్థమైంది. ఇక్కడ మనుషుల యొక్క నిర్దిష్టత ఉండాలని చెప్పేసి ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరిని మొత్తం 1200 ఒకేసారి లైన్గా పెట్టడం జరిగింది ఒక క్యూ పద్ధతిలో. కానీ ఇక్కడ మీకు ఎటువంటి నిర్దిష్టత, ఒక ప్రణాళిక ఉంటే మీరు ప్రతి పేజీలో, ఒక్కొక్క పేజీలో ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీ శక్తి అయి నమః అని రాసుకోవచ్చు. లేదా ఒక పేజీ నుంచి 2వ పేజీ, 3వ పేజీ ఇలానూ పూర్తి చేయవచ్చు. మీ నిర్దిష్టత బట్టి, మీ యొక్క ఆత్మశుద్ధిని బట్టి ఎలా అయినా రాయవచ్చు. ఇందులో ఎటువంటి తారతమ్యమే లేదు. ముందు ఇక్కడ ఒక పేజీ రాసుకొని ఆ తర్వాత మరో దాంట్లో మరో నామాలో మరో పేజీ రాసుకోవచ్చు. ఒక పేజీ పూర్తి చేయాలి, 2 పేజీలే పూర్తి చేయాలి, లేకపోతే ఇన్ని నామాలే రాయాలని సంఖ్య మీద ధ్యాస అవసరం లేదు. కాబట్టి మీరు ఏ విధంగానైనా సరే మీకు అనుకూలంగా ఏ విధంగా అయినా రాయవచ్చు. ఓకే గురుగారు, అయితే ఈ హరిహర శక్తి కోటి కార్యక్రమం ఏ ఉద్దేశంతో ప్రారంభించారు ఈ మహా కార్యక్రమాన్ని? ఎందరో ఈ కలియుగంలో మనం చేసినటువంటి, మన పూర్వీకులు చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని ప్రారంధం వల్ల కావచ్చు, ఎంతోమందికి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మనిషి యొక్క శరీర భాగాల్లో ఏదైతే ఊర్ధ్వనాడి ఉంటుందో ఇది 7వ తరం నుంచి వచ్చినటువంటి ఊర్ధ్వనాడి. మర్మశాస్త్రం ప్రకారం మనిషి యొక్క శరీర భాగంలో 7 పొరలలో ఒక్కొక్క పొరకు ఈ పై పొర ఏదైతే ఉందో, ఈ స్కిన్ టోన్ ఏదైతే ఉందో, ఈ కలర్ ఏదైతే ఉందో, నా తల్లిదండ్రులది కావచ్చు, నా మేనమామలది కావచ్చు, మేనత్తలది కావచ్చు, బాబాయిలది కావచ్చు, నా పై తరం వారిది. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి పొర ఏదైతే ఉందో అది మరో పై తరం వారిది. ఇలా ఈ యొక్క 7 పొరల్లో ఉండేటటువంటి ఈ యొక్క శరీరం నా పై తరం 7 తరాల్లో ఉండేటటువంటి వారి యొక్క సంబంధానికి కలిగినటువంటి ఈ శరీరం. ఇందులో ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో తప్పులు ఉంటాయి. మన చేష్టలు కావచ్చు, మన యొక్క వ్యత్యాసాలు కావచ్చు, మన యొక్క అభిప్రాయాలు కావచ్చు, మనలో ఉండేటటువంటి గుణాలు కావచ్చు, ఇవన్నీ మన పై తరం వారి నుంచి వచ్చినటువంటివి. కాబట్టి ఇందులోంచి కొంత మనకు వ్యక్తిగతంగా కొంత ఉంటుంది. కాబట్టి ఇలా ఈ యొక్క శరీరానికి, ఈ యొక్క జాతకానికి, ఈ యొక్క జీవితానికి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఆ సమస్యల నివారణార్థం మరియు తత్వపీఠం యథార్థంలోని అంతరార్థాన్ని గ్రహించడమే తత్వం, నిజంలోంచి నిజాన్ని తెలుసుకోవడమే తత్వం, నీలో ఉన్న నిన్నును నీకు పరిచయం చేయడమే తత్వం. అటువంటి తత్వం అది రామతత్వమా, శివతత్వమా, సాయితత్వమా, విష్ణుతత్వమా, ఏ తత్వమైనా సరే నిజమైనటువంటి తత్వం, ఆ తత్వాన్ని బోధించేదే తత్వపీఠం. ఈ యొక్క తత్వపీఠాన్ని 2003లో స్థాపన చేసి 2009లో సమగ్ర చైతన్య పత్రికగా తత్వం మాసపత్రికను ప్రతినిత్యం భక్తులకు అందుబాటులో ఉంచుతూ మరియు
తత్వపీఠం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలను నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ యొక్క తత్వపీఠంలో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితాల్లో సమస్యల నుంచి విముక్తి పొందాలంటే నక్షత్రాధిపతులకు, రాశిధిపతులకు, గ్రహాధిపతులకు పూర్తిగా పూజాధికాలు, హోమాధికాలు నిర్వర్తించుకునే విధంగా ఈ యొక్క తత్వపీఠం ఆశ్రమం నందు శ్రీచక్ర నక్షత్ర రాశుల నవగ్రహ దేవాలయం నిర్మించదలిచాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క నక్షత్ర దేవాలయంలో వారి యొక్క సమస్యల నుంచి విముక్తి పొందాలనే ఉద్దేశంతో అటువంటి ఆ ఉద్దేశంతో ముందుగా మంత్రబలం, యంత్రబలంతో పాటుగా ఆ యొక్క దేవాలయంలో విష్ణుబలం, శివబలం, శక్తి బలం కూడా కావాలని, వారి యొక్క నామబలం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇటు సమస్యల నివారణార్థము మరి ఈ యొక్క నామబలం ఉండే విధంగా మీరు రాసినటువంటి నామాలను మీరు ఏ నక్షత్రంలో జన్మించారో ఆ నక్షత్ర దేవాలయంలో ప్రతిష్టాపన చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ తిరుపతి నుంచి లత గారు కాల్ చేస్తున్నారు. లత గారు హలో అండి. నమస్తే అండి. హరిహర శక్తి కోటి కార్యక్రమానికి స్వాగతం. గురుగారితో మాట్లాడండి. హలో అమ్మా నమస్కారం, చెప్పండి. గురుగారు నమస్కారం అండి. అమ్మా నమస్కారం. నా పేరు లత. అమ్మా గురుగారు తోటి రాస్తున్నాను. ఆ, దానికి కారణం ఏంటంటే నా మనసు లేదండి. ఈ మధ్య ఆ, ఏదో టెన్షన్, ఇప్పుడు ఉన్నట్టు ఇంకొంతసేపు ఉంటామో లేదో అన్న అనుమానం, ఇలా చాలా కష్టంగా ఉన్నాయండి. ఉమ్, దానివల్ల అనుకుంటున్నాను. ఉమ్. ఎలా అండి? అమ్మా మీరు ఏదైతే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నివారణార్థం పూర్తిగా బలమైన నమ్మకంతోనూ, బలమైన విశ్వాసంతోనూ, పూర్తిగా ఆత్మశుద్ధితో మనసును మలీనం చేయకుండా వ్రాయటం ప్రారంభించండి. మీకు అందుబాటులో తిరుపతిలో కూడా మాకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, మరియు మా తత్వపీఠం బృందం కూడా అక్కడ ఉంది. కాబట్టి మీరు ఈ టీవీలో స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి పుస్తకాలు పొందండి. తప్పకుండా మీ సమస్యలు అన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరే విధంగా కూడా మేము మీకోసం ఒక యాగాన్ని జనవరి 16 నుంచి ప్రారంభిస్తాము. ఓకే గురువుగారు, అయితే ఈ హరిహర శక్తి కోటి కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు? ఈ నామాలు రాసే కార్యక్రమంలో వాళ్ళు వీళ్ళు అని లేకుండా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు? ఒకవేళ అలా పాల్గొని దీన్ని కనుక పూర్తి చేస్తే వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయంటారు? ఇక్కడ నేడు నాకేంటి అనేటటువంటి ఒక వర్డ్ని అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఏది చేసినా సరే నాకేంటి. కాబట్టి ఈ నాకేంటిలో మరి నీకేంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా హరిహర శక్తి యొక్క త్రిశక్తి దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈ యొక్క కలియుగంలో జపం చేసినా లిఖించినా సరే బలమైనటువంటి మన పూర్వీకులు యజ్ఞయాగాదులు, హోమాలు, తపస్సులు ఇలా ఎన్నెన్నో చేసేవాళ్ళు, వ్రతాలు, ఇలా దీక్షలు ఇలా ఎన్నెన్నో చేసేవాళ్ళు. కానీ ఈ యొక్క కలియుగానికి జపం చేస్తే చాలు, నామాన్ని పలికితే చాలు, కలో వెంకట నాయక, కలో చండీ వినాయకవు, మనం మాట్లాడితే చాలు, గట్టిగా అరిస్తే చాలు, గోవిందా అని, శివ అంటూ. అంటే ఇవన్నీ నామాలు ఎందుకు వచ్చాయి? ఈ యొక్క కలియుగంలో మనం మాట్లాడుతూ రాసేది కానీ లేదా జపిస్తూ రాస్తున్నది, లిఖిస్తున్నది కానీ ఏదైనా బలంగా ఉంటుంది. కాబట్టి ఆ బలం మీరు జపిస్తూ రాయడం వలన త్రిశక్తి దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ తరువాత మీరు ఏదైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యల నివారణార్థం మా యొక్క తత్వపీఠం ఆశ్రమం నందు మీకోసం ఒక యాగాన్ని నిర్వర్తించడం జరుగుతుంది 11 నెలల పాటు. ఆ తర్వాత మీరు స్వయంగా నవంబర్ 14, 15, 16 తేదీల్లో కార్తీక మాసం నందు రోజుకు 1,00,000 మంది చొప్పున పీటల మీద కూర్చొని లక్ష్మీనారాయణుల కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము మరియు అమ్మవారి కళ్యాణంతో పాటు మీరు ఏ నక్షత్రంలో జన్మించారో ఆ నక్షత్ర దోష పరిహారార్థం నక్షత్ర యాగాన్ని కూడా మీరు స్వయంగా మీ యొక్క చేతుల మీదుగా చేయించుకోవచ్చు. ఇక ఇందులో ఎటువంటి తారతమ్యం లేదు. గుణం ముఖ్యం, కులం కాదు. కాబట్టి మానవత్వం ముఖ్యం, మతం కాదు.
నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ ప్రయోజనాన్ని ఆశించినా సరే ఈ యొక్క నామాలను రాయవచ్చు. మనశ్శాంతి కోసం రాయొచ్చు, ఇతరితర ఏ ప్రయోజనం కోసమైనా రాయొచ్చు. ఎటువంటి కుల మత భేదాలు కానీ, లేదా వయసు తారతమ్యం కానీ, లింగభేదం కానీ అటువంటివి ఏమీ అవసరం లేదు. వ్రాయలేని వారు, అటువంటి శక్తి లేని వారు ఇతరుల చేత వ్రాయించుకుంటే చాలు. లేదా ఎవరైతే బాగా దూర ప్రాంతాల్లో ఉండి వ్రాయలేని వారు స్థితిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి కోసం మేము ప్రత్యేకంగా మా యొక్క పండితులు వారిని సంకల్పిస్తూ యాగం మీద కూర్చొని వారి కోసం రాయడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కేవలం రాయలేని వారి కోసం మాత్రమే. మనం ఒక మంచి పని చేసేటప్పుడు మనం కూడా మన చేతుల ద్వారా మనం ఏదో ఒకటి చేస్తూ వెళ్ళాలి. కాబట్టి మనకు వీలుంటే మనమే రాయటం, మనం వీలు లేని పక్షంలో ఇతర ప్రత్యామ్నాయం చూసుకోవడం మాత్రం సరైన పద్ధతే. కాబట్టి ఎటువంటి తారతమ్యం లేదు, అందరూ కూడా రాయవచ్చు. అయితే ఈ హరిహర శక్తి కోటి కార్యక్రమంలో పాల్గొనే విధి విధానాలు అంటే ఇందాక మీరు చెప్పారు తిరుపతిలో కూడా మీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి పుస్తకాలు తీసుకోవచ్చు అని చెప్పి, అంటే ఇక్కడున్న వాళ్ళు కానీ ఇంకా వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కానీ ఎలా అప్రోచ్ అవ్వాలంటారు మిమ్మల్ని? మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాల్లోనూ మా యొక్క ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, మరియు ప్రతి మండలంలోనూ మా వాలంటీర్లు ఉన్నారు. కాబట్టి మీరు ఈ యొక్క టీవీలో స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కానీ లేదా మా యొక్క ఆఫీస్ నందు కనుక ఫోన్ చేసినట్లయితే కనుక మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం వారి యొక్క నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబరు మీకు ఇవ్వడం వలన మీరు వారికి ఫోన్ చేసి మీరు పుస్తకాలను మీ ఇంటి వద్దకే తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నవారికి కూడా అన్ని ప్రాంతాల్లోనూ మా బృందం వారు ఉన్నారు. ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేసినట్లయితే కనుక మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో చెప్తే ఆ ప్రాంతం నందు మా యొక్క వాలంటీర్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పుస్తకాలను అతి శీఘ్రంగా పొందండి. మీకు ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమం వివరాలు తెలిసాయో అతి శీఘ్రంగా పొందడానికి ప్రయత్నం చేయండి. 3 లక్షల పుస్తకాలలో సుమారుగా కొన్ని వేల పుస్తకాలు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది గత 15 రోజుల లోపల నుంచి. కాబట్టి అతి శీఘ్రంగా పొందడానికి ప్రయత్నం చేయండి. మంచి ఘనకార్యంలో మీరు మీ యొక్క జీవితాలను ఉన్నతంగా చేసుకునే విధంగా మీరు పాలు పంచుకోండి. అయితే గురుగారు గతంలో రామకోటి అని కానీ సాయికోటి ఇలా చాలామంది భక్తులు పుస్తకాలు ఇలా రాసుంటారు. సో మన కార్యక్రమంలో హరిహర శక్తి కోటి అనగానే కోటి నామాలు రాయాలేమో అన్న ఆలోచన అయితే అందరికీ వస్తూ ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళకి. సో అయితే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బిజీ షెడ్యూల్, ఈరోజు చూస్తే ప్రతి ఒక్కళ్ళు బిజీ ఉంటారు. ఈ బిజీ లైఫ్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని ఉంటుంది, ఏదైనా ఒక పుణ్యకార్యం తలపెట్టాలని ఉంటుంది, సమయం అనుకూలించక చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇది కోటి నామాలు రాయవలసిన అవసరం లేదు, సుమారు 3600 నామాల వరకు రాస్తే చాలని మీరు చెప్పారు. ఇంక ఈ డౌట్స్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ప్రస్తుతం కలియుగ జీవితాలన్నీ కూడా పనికిరాని జీవితాలన్నీ కూడా బిజీ. కాబట్టి ఇటువంటి పనికిరాని జీవితాల్లో ఎంత బిజీగా ఉండే మనకి మరి సమయం కోటి నామాలు రాయడానికి సమయం ఉండదు. కాబట్టి మేము కొన్ని లక్షల మందిని ఏకం చేస్తూ 108 కోట్ల నామాలకు పైగా వ్రాయించాలనే ఉద్దేశంతో కేవలం 3600 నామాలు వ్రాయిస్తే చాలు. హరిహర శక్తి కోటి అనే పదాన్ని, కోటి అంటే ప్రతి ఒక్కరు కోటి రాయాలి అని మాత్రం నియమం కాదు, ఆ ఉద్దేశము కాదు. కాబట్టి రామకోటి ఎలానో సాయి కోటి ఎలానో ఈ హరిహర శక్తి కోటి, కోట్ల నామాలు రాసే విధంగా హరిహర శక్తి కోటి, కానీ మీరు కోటి రాసే విధంగా హరిహర శక్తి కోటి కాదు. కాబట్టి కేవలం 3600 నామాలు రాస్తే చాలు. మీరు ఏ సమయంలో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా మీ యొక్క మనస్సు ఆత్మశుద్ధితో ఉంటే చాలు. తప్పకుండా మీ యొక్క కార్యం నెరవేరే విధంగా సంకల్పం చేసుకొని వ్రాయటం ప్రారంభించండి. ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. మీ యొక్క సమస్యలన్నీ సంపూర్ణంగా ఆ యొక్క హరిహర శక్తి దేవతల అనుగ్రహంతో పూర్తిగా నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోటి నామాలు రాయవలసిన అవసరం లేదు. కాబట్టి పుస్తకంలో కేవలం 3600 నామాలు రాస్తే చాలు. ఇది సుమారుగా గంట సమయం నుంచి 5 నెలల లోపల ఎప్పుడైనా మీరు రాయవచ్చు. ఒక్క రోజులో పూర్తి చేయవచ్చు, 2 నెలల్లో పూర్తి చేయవచ్చు. సుమారుగా మా యొక్క పీఠానికి మీరు జూన్ జూలై నెలల్లో పూర్తిగా
తిరిగి పంపిస్తే చాలు. మీరు పుస్తకాలు పూర్తయిపోయిన తర్వాత మరలా మా యొక్క ఆఫీస్ నందు ఫోన్ చేసినట్లయితే ఆ పుస్తకాలను మళ్ళీ తిరిగి మీ దగ్గర నుంచి పుచ్చుకోవడం జరుగుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. మంచి బలమైనటువంటి జాతకాలు, బలమైనటువంటి జీవితాలు ఉండాలంటే బలమైనటువంటి నామాలు లిఖించాలి. అవి ఆ లిఖించే నామాలే హరిహర శక్తి కోటి నామాలు. ఈ యొక్క కార్యక్రమంలో సంపూర్ణంగా పాల్గొనండి. సంపూర్ణమైనటువంటి విజయవంతమైనటువంటి జీవితాన్ని పొందండి. అయితే ఈ నామాలు రాసే సమయంలో ఎటువంటి నియమ నిబంధనలు ఏమన్నా పాటించాల్సిన అవసరం ఉందంటారు? ఇక్కడ నియమ నిబంధనలు కొన్ని కొంతమంది ఆఫీస్కి వెళ్తుంటారు. ఆ ఆఫీస్లో కొన్ని నియమాలు ఉంటాయి. ఇంకొంతమంది వ్యాపారం చేస్తుంటారు. ఆ వ్యాపారంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. కాబట్టి మన జీవితంలో మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏ విధంగా ఉండాలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ విధంగానే కొన్ని నియమాలు ఈ హరిహర శక్తి కోటికి కూడా ఉన్నాయి. అంతేకాని ఏదో ఇది చేయకూడదు అది చేయకూడదు అలాంటివి పెద్ద పెద్ద నియమాలంటూ ఏమీ లేవు. మన జీవితంలో మనం రోజు ఎలా అయితే నిత్య జీవితం ఎలా అవలంబిస్తున్నామో ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి స్వల్పంగా ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా రాయాలో స్వల్పంగా ఉంటుంది తప్ప కొన్ని నియమాలు మొదటి పేజీలో లిఖించడం జరిగింది. మీరు ఈ యొక్క పుస్తకం నందు మొదటి పేజీలో ఈ యొక్క నియమాలు స్వల్పంగా రాయటం జరిగింది. వాటిని చదివి ప్రారంభిస్తే చాలు. మరియు మా యొక్క ఎగ్జిక్యూటివ్ బృందం వారు కానీ వాలంటీర్లు కానీ మీకు ఎలా రాయాలో కూడా సంపూర్ణంగా నేర్పిస్తారు. తప్పకుండా ఎటువంటి నియమాలు, బలమైన నియమాలు అంటూ ఏమీ లేవు. సంపూర్ణంగా మీ యొక్క దైనందిన జీవితంలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. తప్పకుండా రాయవచ్చును. ఎటువంటి నియమాలు అవసరం లేదు. గురుగారు, అయితే రేపు జనవరి నుంచి ఎవరైతే ఈ నామాలు రాస్తారో జనవరి నుంచి నవంబర్ వరకు జరిగే దానిలో ప్రతి వ్యక్తికి సంబంధించిన సమస్య పరిష్కారానికి 9 యాగాలు చేస్తామని చెప్పారు. సో అయితే ఈ యాగాలు పూర్తయ్యేలోపు ఎవరెవరు ఏ సమస్యలతో అయితే బాధపడుతూ ఈ పుస్తకాలు, ఈ నామాలు అయితే రాస్తున్నారో వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది అంటారా? ఇక్కడ ఉపశమనం అంటే మనిషికి రోజుకొక సమస్య. ఎప్పుడైతే నాకు ఉన్న దాంట్లో నేను సంతృప్తి చెందుతానో అప్పుడు నా జీవితం మహోన్నతంగా ఉంటుంది. కారులో వెళ్తుంటేనో లేకపోతే విమానాల్లో వెళ్తుంటేనో నా జీవితం ఉన్నతంగా ఉండటం కాదు. నాకు ఎటువంటి కోరికలు లేకోకుండా, ఎటువంటి నాకు దేవుడు ఎంతవరకు నాకు ఇచ్చాడో దీంతో సంతృప్తి చెందుతుంటే, నేను కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచినా, ఆటోలో వెళ్తున్నా నా జీవితం ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి రోజుకొక సమస్యతో పక్కవాడు ఇల్లు కొన్నాడు, పక్కవాడు ఇది చేశాడు, పక్కవాడు అది చేశాడు, నాకు కూడా అది కావాలి, లేకపోతే ఆ కోరిక కొత్త కోరికలు, ఇలా రోజుకొక కోరికలు పుడుతూ ఉంటే కనుక ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు, ఎప్పటికీ ఉపశమనం ఉండదు. మీరు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నివారణార్థం మాత్రం తప్పకుండా మా యొక్క తత్వపీఠం నందు మేము నవయాగములలో ఒక యాగాన్ని మీకోసం ప్రతిరోజు నిర్వర్తిస్తూ వస్తాం. కాబట్టి తప్పకుండా హరిహర శక్తి దేవతల అనుగ్రహం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఆ సమస్యకు మాత్రం మీకు తప్పకుండా ఉపశమనం ఉంటుంది. మంచి పరిహారం కూడా మీ యొక్క సమస్యకు పరిష్కారంగా లభిస్తుంది. ఓకే గురుగారు, హరిహర శక్తి కోటి కార్యక్రమం గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. లోక సమస్త సుఖిన